వెల్కమ్ టు అరవింద కథలు. ఒక పెద్ద అడవిలో రకరకాల జంతువులు, పక్షులు కలిసి నివసించేవి. అవి ఎంతో సంతోషంగా ఉండేవి. కానీ వాటితో ఉండే ఒక ఏనుగు మాత్రం చాలా అహంకారంగా ప్రవర్తించేది. ఈ అడవిలో నాకు మించిన వారు ఎవ్వరూ లేరు. నేనే వీటన్నిటికంటే పెద్దగా ఉంటాను. నన్ను ఎదిరించే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అయినా నాకున్న బలం ముందు వీళ్ళందరూ ఎంత అని అనుకునేది. దానికి రోజురోజుకి అహంకారం పెరిగిపోయింది. తానే గొప్పది, మిగతా జంతువులు దానికన్నా చిన్నవి అనే భావన ఎక్కువైంది. అదే అడవిలో అందమైన పక్షుల జంట ఉండేది. అవి ఎంతో ప్రేమగా, అన్యోన్యంగా నివసించేవి. ఒక చెట్టు మీద గూడును నిర్మించుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడిపేవి. ఈ అడవిలో నివసించడం మన అదృష్టం కదా. ఎంతో ప్రశాంతంగా ఉంది. కానీ వాతావరణమే రోజు రోజుకి చాలా వేడిగా మారిపోతుంది అని మాట్లాడుకుంటూ ఉండేవి. కొన్ని రోజుల తర్వాత అవి గుడ్లు పెట్టి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాయి. కొన్ని రోజులైతే మన పిల్లలు వస్తారు కదా. మనందరం కలిసి సంతోషంగా ఈ అడవిలోనే జీవించవచ్చు. అవును, నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నా. ఆ పక్షులు ఆ పిల్లలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ అవి అనుకోని పరిస్థితి ఒకటి ఎదురవుతుంది. ఎండలు ఎక్కువగా ఉండడంతో అక్కడ జంతువులన్నీ తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. అబ్బా, ఈ ఎండల వేడి తట్టుకోలేకపోతున్నా. నిద్రపోక ఎన్ని రోజులవుతుందో. ఏదో ఒకటి చేసి ప్రశాంతంగా ఒక చోటు చూసుకొని నిద్రపోవాలి. ఏనుగు బావా, ఏమైంది అలా ఉన్నావు? నీకేమైనా సహాయం చేయమంటావా? నువ్వు నాకు సహాయం చేస్తావా? నువ్వెంత, నీ స్థాయి ఎంత? నిన్ను సహాయం కోరే స్థితిలో నేను లేన్లే అని ఆ ఎండల మంట భరించలేక కోపంతో ఏనుగు పరుగులు తీయడం మొదలుపెట్టింది. అది వెళ్లి పక్షులు గూడు నిర్మించుకున్న చెట్టును ఢీకొంటుంది. అప్పుడు పక్షులు పెట్టిన గుడ్లు పగిలిపోయాయి. అవి చూసి పక్షులు విలవిలలాడిపోతాయి. అయ్యో అయ్యో, ఇలా జరిగిందేంటి? నా గుడ్లు పగిలిపోయాయి. ఇక మన పిల్లలు లేరు. ఇదంతా ఈ ఏనుగు వల్లే జరిగింది అని ఏనుగును దోషించడం మొదలుపెట్టాయి. ఆ మాటలు విని ఏనుగు పొగరుగా సమాధానం చెప్పింది. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నారు? నేనేమైనా కావాలని చేశానా? ఏదో పొరపాటున జరిగింది. అయినా గుడ్లేగా పగిలింది. వెళ్ళి ఇంకో గూడు నిర్మించుకోపోండి. నన్ను విసిగించొద్దు. నాకు కోపం వస్తే మిమ్మల్ని కూడా నా పాదాల కింద తొక్కేస్తాను అని బెదిరించింది. ఏనుగు మాటలు విని పక్షులకు బాగా కోపం వచ్చి ఏనుగుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకున్నాయి. అవి బాధగా వెళ్లి వేరే గూడును నిర్మించుకున్నాయి. ఈ సమయంలో మనతో పాటు మన పిల్లలు ఉండేవి కదా. ఇదంతా ఆ పొగరైన ఏనుగు వల్లే జరిగింది. దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాల్సిందే అని ఆలోచింపసాగాయి. అప్పుడు ఆ జంటలో నుండి ఒక పక్షి వెళ్లి తన స్నేహితుడైన ఇంకో పక్షితో జరిగిందంతా చెప్తుంది. అది విని దాని స్నేహితుడు, నువ్వు చింతించకు మిత్రమా, మనం ఆ ఏనుగుకి ఎలాగైనా బుద్ధి చెప్దాం. మనం చిన్నవాళ్ళమే అయ్యుండొచ్చు, కానీ ఐక్యమత్యంతో ఆ ఏనుగు పని పడదాం. నా స్నేహితుడు ఈగ దగ్గరికి వెళ్లి మనం జరిగిందంతా చెప్పి దాని సలహా తీసుకుందామని అంటుంది. ఆ రెండు పక్షులు కలిసి ఈగ దగ్గరికి వెళ్తాయి. జరిగిందంతా ఈగతో చెప్తాయి. అది విని ఈగ, అయ్యో మిత్రమా, నువ్వు బాధపడకు. నేను నా స్నేహితుడైన తెలివైన కప్ప దగ్గరికి నిన్ను తీసుకెళ్తాను. అది చాలా తెలివైంది, మనకు మంచి సలహా ఇస్తుంది అని కప్ప దగ్గరికి పక్షులను తీసుకెళ్తుంది. పక్షులు జరిగిందంతా కప్పకి వివరంగా చెప్తాయి. అది విని కప్ప, మీరు బాధపడకండి, నా వద్ద ఒక ఉపాయం ఉంది. మరుసటి రోజు ఉదయం ఏనుగు ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటుంది. దానికి ఒక రాగం వినపడుతుంది. అది విని ఏనుగుకి మెలకువ వచ్చి చూస్తే అది ఈగ చేసింది. ఇక ఏనుగుకి బాగా కోపం వచ్చి, నీకు ఎంత ధైర్యం ఉంటే నేను నిద్రపోతుంటే నన్ను లేపావు? నీ సంగతి చెప్తా ఉండు అని ఈగను తరుముకుంటూ వెళ్తుంది. అప్పుడు ఈగ ఏనుగుకి దొరకకుండా పారిపోతుంది. ఇక దారి మధ్యలో ఒక పక్షి వచ్చి ఏనుగు కళ్ళ మీద దాని ముక్కుతో గాయపరిచి దానికి కళ్ళు కనపడకుండా చేస్తుంది. అయ్యో అయ్యో, నా కళ్ళు కనిపించడం లేదు. నేను ఏం చెయ్యాలి దేవుడా? నాకు మొదట నీరు కావాలి, కానీ ఎలా
నది వద్దకు వెళ్ళను అని అనుకుంటూ ఉంటుంది. ఏనుగు మాటలు విన్న కప్ప అక్కడికి వచ్చి ఏవో సౌండ్లు చేస్తుంది. ఆ కప్ప సౌండ్లని అనుసరిస్తూ ఏనుగు దాని వెనకాలే వెళ్లి కప్ప ఉపాయం ప్రకారం ఒక మట్టి మడుగులోకి పడిపోతుంది. అప్పుడు ఆ ఏనుగు కప్పని సహాయం కోరుతుంది. ఏంటి నువ్విలా చేసావు? నాకు కళ్ళు కనిపించక నేను నిన్ను అనుసరిస్తూ వస్తే నువ్విలా మట్టి మడుగులో పడేస్తావా? దయచేసి నన్ను కాపాడు. నిన్ను కాపాడాలా? నువ్వేం చేశావో నీకు తెలీదా? ఆ పక్షి గూడుని విరగ్గొట్టావు, పైగా వాటిని బెదిరించావు కూడా. చిన్నవాళ్ళమే కదా, ఏం చేస్తావులే అనుకున్నావు కదూ. అందుకే మేము కలిసి నీకు బుద్ధి చెప్పాలి అనుకున్నాము. ఇప్పుడు నీకు తగిన శాస్తి జరిగింది అని అంటుంది. అది విని ఏనుగు నిరాశగా ఇక తనని క్షమించమని అడుగుతుంది. తన తప్పును తాను తెలుసుకొని తన వల్ల ఏ జీవికి నష్టం జరగకుండా చూసుకుంటాను అని అంటుంది. కోపంలో ఇక నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోని అని మాటిస్తుంది. కోపంలో నిర్ణయాలు తీసుకోవడం సరి అయిన ఫలితాన్ని ఇవ్వవు అని ఈ కథ నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.